నవత భక్తి టీవీకి స్వాగతం. నేను పావని. ఈరోజు మన నవత భక్తి టీవీలో ఆదియోగి, కాలానికి కర్మకి అతీతుడైన పరమేశ్వరుడు గురించి ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త పుణ్యక్షేత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓంకారనాదంతో సృష్టిని నడిపించే ఆదియోగి, కాలానికి కర్మకి అతీతుడైన పరమేశ్వరుడు, లయకు లీలకు అధిపతి శంకరుడు. భక్తుడి మనసులో మొక్కు అయితే శివుడు దానిని శిలల్లోనే కాదు నదుల ప్రవాహంలో కూడా చెక్కిస్తాడా? అడవుల నడుమ ప్రవహించే ఓ నది, ఆ నది ఒడిలో కాదు నది గర్భంలోనే వందలాది శివలింగాలు. ప్రతి లింగానికి ఎదురుగా నంది. ఇది కల్పన లేదా కాలం దాచిన శైవ రహస్యమా? ఉత్తర కర్ణాటకలోని సిర్సి ప్రాంతంలో షల్మల నదిలో దర్శనమిచ్చే ఈ అద్భుతమైన శైవ క్షేత్రం సహస్రలింగాలుగా ప్రసిద్ధి చెందింది. భక్తి, చరిత్ర, ప్రకృతి ఈ మూడు కలగలిపిన ఈ అపురూప దర్శనం వెనుక ఏముంది? దాని స్థల పురాణం ఏంటి? ఎలా చెక్కబడ్డాయి నది మధ్యలో ఈ సహస్రలింగాలు? ఈ శివుడు నదిగా ప్రవహించిన ఓ మహారహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఉత్తర కర్ణాటకలోని సిర్సి ప్రాంతంలో పారేటటువంటి సెల్మల నదిలో ఓ విచిత్రం చూడవచ్చు. ఈ నదిలో శివలింగాలు కనిపిస్తాయి. ప్రతి లింగానికి ఎదురుగా నంది ఉండటాన్ని చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. దట్టమైన అడవుల గుండా ఈ నది ప్రవహిస్తుంది. సాధారణంగా కార్తీక మాసం, మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలి వస్తుంటారు. సహస్రలింగ అని పిలువబడే ఈ ప్రాంతం భక్తితో మాత్రమే కాదు, పర్యాటకులను కూడా ఆ ప్రదేశం కట్టిపడేస్తుంది. ఇక స్థల పురాణం ప్రకారం 1678, 1718 ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్య సామంతుడు సదాశివరాయలు ఇక్కడ 1000 లింగాలను చెక్కించారని అంటారు. సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్రలింగాలను చెక్కిస్తానని మొక్కుకున్నాడట. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపై చిన్న చిన్న శివలింగాలను, వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు. 1000 లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో 1000 కన్నా ఎక్కువ ఉన్నాయట. కాంబోడియాలోని ఓ ప్రాంతానికి ఇక్కడికి పోలికలున్నట్లు చరిత్రకారులు చెబుతారు. కేబోల్స్పిన్ నదిలో కూడా ఇలాగే 1000 శివలింగాలు, వాటి ఎదుట నందులు ఉన్నాయట. నదిలో ప్రవాహం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి సమయంలో ప్రవాహం కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తారు భక్తులు. ఇక కార్తీక మాసంలో ఒడ్డు నుంచే పూజలు చేస్తారు. లింగాల మీదుగా పారే నదీ నీళ్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని, సమీప ప్రాంతాల పొలాలను సస్యశ్యామలం చేస్తాయని స్థానికులు నమ్ముతారు. ఇక భక్తి అంటే కేవలం పూజ కాదు, చరిత్రను గుర్తుంచుకోవడమే భక్తి. అడవుల మధ్య ప్రవహించిన షల్మలా నదిలో శిలలపై చెక్కిన శివలింగాలు నేటికి భక్తిని మాత్రమే, మన వారసత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. రాజు మొక్కుగా మొదలైన ఈ కథ కాలాన్ని దాటి నదిలోనే శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక కార్తీక మాసం కావచ్చు లేదా మహాశివరాత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి శివుడు లింగంగా కాదు నది ప్రవాహంగానే దర్శనమిస్తాడు. ఈ సహస్రలింగ క్షేత్రం మన భారతదేశంలో ఉన్న అనేక అద్భుత శైవ సంపదల్లో ఒక అపురూప అధ్యాయం. ఇలాంటి అరుదైన దేవాలయాలు, స్థల పురాణాలు, మన సంస్కృతి సంపదను మీకు పరిచయం చేయడమే మా నవత భక్తి టీవీ లక్ష్యం.